హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నా పేరు దివ్య. ఈరోజు మీకోసం ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కావలసిన పదార్థాలు చూద్దాం. పల్లీలు, వేపుడు శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, 7-8 ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు పల్లీలను వేసుకుందాం. ఇవి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల వరకు బాగా వేగనిద్దాం. ఇప్పుడు 1 కప్పు వేపుడు శనగపప్పు కూడా వేసేసుకుందాం. ఇవి కూడా 2-3 నిమిషాల వరకు వేగనివ్వాలి. కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిపోయాయి, వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేపుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. కరివేపాకు అంతా డ్రైగా అయ్యే వరకు వేపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగే వరకు వేపుకోవాలి. వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, అలాగే పసుపు, శనగపప్పు, చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీ పౌడర్లో తాలింపు వేసేసుకోవాలి. తాలింపు చట్నీ పౌడర్ అంతా కలిసేలా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అంతే, చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు ఇన్స్టెంట్గా కొద్దిగా పౌడర్ తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ మిక్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.